తెలంగాణలో కవిత పార్టీ పెట్టిందో లేదో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే తనపైన ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్ ఆల్సో. ఎందుకంటే నిజానికి కవిత మొదటి నుంచి కూడా తండ్రితో విభేదించి తన పార్టీలో ఉన్న కొంతమందిని వ్యతిరేకిస్తూనే తను పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ నుంచి సస్పెండ్ కాబడి అనేక సార్లు అనేక విధాలుగా భంగపాటుకు గురై తన బాధనంతటిని శాసన మండలిలో చెప్పి ఆ రోజు తను రాజీనామా చేసి బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా ఉద్యమంలో పోరాడుతూనే ఉంది, ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంది. ఈరోజు టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది, నేను టీఆర్ఎస్ అనే పేరుతోనే నా పార్టీ ఉంటుందని చెప్పింది, అదేవిధంగా చేసింది. ఈరోజు అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సేన ఇది చెప్పిన అర్ధ గంటలనే బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం కూడా కవిత పైన విపరీతమైన ట్రోల్స్ చేస్తుంది. ఆమె చీరగట్టుడు లేదంటే జుట్టేసుడు మారిస్తే తాను జయలలిత కాదని, ఈ రాష్ట్రానికి అమ్మ కాదని, తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేదని చెప్పి కూడా వాళ్ళందరూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి సోషల్ మీడియా ఓపెన్ చేసే చాలు టీఆర్ఎస్ ఏ లెవెల్లో కవిత పైన విరుచుకుపడుతున్నారంటే ఎంత ఎంత అంటే దీన్ని ఒక రాజకీయ లీడర్కి ఎంత అవమానం అంటే నిజంగా టీఆర్ఎస్ అని తను పెట్టుకుంది బాగానే ఉంది. ఒరిజినల్ డూప్లికేట్ ఎప్పుడు కూడా కలవవు, వాటిని ఎప్పుడు కూడా ప్రజలు విశ్వసించరు అని చెప్పి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సేనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇక్కడ కోల్గేట్ ఇది ఒరిజినల్, ఇక్కడ కూల్గేట్ సేమ్, ఇది కూడా మొత్తం యాస్టీస్గా ఉంటుంది, డమ్మీ జిరాక్స్ తీసినట్టే ఉంటుంది, కానీ చిన్న వ్యత్యాసం ఉంటుంది ఎన్నో కాడ. కూల్గేట్ అని ఉంది, ఇక్కడ COOLGATE, కోల్గేట్ COLGATE, కోల్గేట్కి తేడా ఇది. సో ఈ రెండింటిని ఇక్కడ పెట్టిరు. సేమ్ బిస్లరీ వాటర్ మనం చూస్తాం, బిస్లరీ వాటర్ అవుట్లెట్లో కొనుక్కున్నది ఒరిజినల్ది ఒక తిరుగు ఉంటుంది, డూప్లికేట్ మనం బస్సుల్లో ఎక్కినప్పుడు బిస్లరీ అని ఇస్తాడు. బిస్లరీ ఎట్లుంటుందో మనకు తెలుసు, బాటిల్ అన్న మార్పు ఉంటుంది, క్యాప్ అన్న మారు ఉంటుంది. బిస్లరీ స్పెల్లింగ్లా ఏదో ఒక అక్షరం, ఇటు చూడు బ్రిసైల్ అని పెట్టిండు. బిస్లరీ మొత్తం యాస్టీస్ ఉంటుంది, నీకు ఏడ కూడా డౌట్ పడేటట్టు ఉండదు, కానీ అది ఒరిజినల్, అది డూప్లికేట్. సో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పేరుతో వచ్చిన తెలంగాణ రాష్ట్ర సేన, పాత తెలంగాణ రాష్ట్ర సమితి రెండు ఒకటి కావు, డూప్లికేటే, ఒరిజినలే. ఎన్నాళ్ళున్నా కేసీఆర్ను బీట్ చేయలేవు. కేసీఆర్ను మరమనిషి అన్నంత మాత్రాన ఆయన మరమనిషి కాదు, ఆయన మారిన మనిషి. ఇప్పటికే జగిత్యాల సభలో చూసినాం కేసీఆర్ ఎట్లా విజృంభించిండో. రేపు ఇంకా 2.5 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు మేము ఏమన్నా ప్రభుత్వం చేస్తుందేమో అని ఎదురు చూసిండు కేసీఆర్, కానీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోవడం వల్ల టైగర్ బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తున్న పరిస్థితి కవితను. ఇక కవిత 2 ఏళ్ళు కూడా పార్టీ నడపదా, షర్మిల చేసినట్టే పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లను లేకుంటే బీఆర్ఎస్ మళ్ళీ తండ్రి కాడికి వచ్చి కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతుంది అని చెప్పి కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. విపరీతమైన ట్రోలింగ్. సోషల్ మీడియా ఓపెన్ చేసి, ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు కవిత ఫోటోలు పెట్టుడు, కేసీఆర్ ఫోటోలు పెట్టుడు, విపరీతమైన ట్రోలింగ్ చేసుడు. సో ఇప్పుడు ఒక 2 గంటలే, ఒక్క గంట సేపు ఆమె ఇట్లా అనౌన్స్ చేసి ఆ మొత్తం ఆడ ఫోటోలు కూడా అయిపోకముందే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ కూడా ఒక సందర్భంగా మాట్లాడిన మాట ఏంటంటే, అనేక వ్యక్తులు వచ్చి వ్యక్తులు పార్టీలను పెట్టొచ్చు, కానీ వ్యక్తులు పెట్టిన పార్టీలు నిలబడవు, మనుషుల నుంచి ప్రజల నుంచి పార్టీ పుట్టాలి. అంటే భావోద్వేగాలు, ప్రజల ఆలోచన విధానాలు, ప్రజల ఎమోషన్స్ టచ్ అవుతూ పార్టీలు పుడితే అవి మనుగడ సాగిస్తాయి తప్ప వ్యక్తులు బయటకు వచ్చి పార్టీలు పెడితే ఆ పార్టీలు మనుగడ సాధించవు అని ఇక్కడ కేసీఆర్ చెప్పిన ఆ పాత వీడియో క్లిప్ను కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వదిలేరు. ఇక బాణాలు ఎక్కువ పెడతా ఉంటారు ఇక అంతే కవిత మీద. కవిత ఒకటి చేస్తే మేము 4 చేస్తామని చూపిస్తున్నారు. మనం చూసినాం కోల్గేటు, బిస్లరీ, అదేవిధంగా పాత టీఆర్ఎస్, ప్రస్తుత టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలాగా కాలేదు, అంతమంది ప్రజల్ని కూడగట్టుకోలేదు. ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, ఇలా కవిత సిద్ధాంతాలు వేరు. సో ఇదే చెప్తున్నారు, ఇదే ట్రోలింగ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోల్స్ కావచ్చు, ఈ వ్యతిరేకత కావచ్చు, ఈ ఆరోపణలు కావచ్చు, దీనికి కవిత ఎలాంటి సమాధానం ఇస్తుంది? ఇదంతా సోషల్ మీడియా వార్ నడుస్తుంది ప్రస్తుతం. ఇక ఇది ముదిరితే కానీ ఇక ఒక్కొక్కరు బయటకు వస్తారు మీడియా ముందుకి. ఇక ఇప్పటికే చాలు చేసింది కవిత, ఆల్రెడీ తండ్రిని అనాల్సిన మాటలన్నీ అన్నది. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరు కూర్చుంటే కనుక అక్కడ నుంచి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు
టీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో కవిత కావచ్చు, ఆ కవిత వెనక ఉన్న పాత జాగృతి ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు కూడా ఇక మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కవితకు సంబంధించి ఒక హాట్ టాపిక్ అయితే మొత్తం ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న పరిస్థితి. ఆమె పార్టీకి ఒరిజినాలిటీకి డూప్లికేట్కి ఉన్న వ్యత్యాసం చూపిస్తూ ఇట్లాంటి పోస్టులు వందలు పెడుతున్నారు కార్యకర్తలంతా కూడా. చూద్దాం ఇంకొక అంటే ఇదంతా కొంత వాళ్ళేమో కొత్త పార్టీ పెట్టిన సంబురాన ఉండరు, వాళ్ళ సంబురాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. వాళ్ళంతా జాగృతి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సేన కూడా వాళ్ళంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే జయలలిత లాగా ఒకవేళ ప్రజలందరినీ ఆకట్టుకుంటూ ఒకవేళ కవిత కనుక పోతే బీఆర్ఎస్ఓ లేదంటే కేటీఆర్ హరీష్ రావులు మొత్తం సూట్ కేసు చదువుకొని పోవాల్సి వస్తుంది. అందుకోసమనే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. చూద్దాం ఇంకా కొన్ని గంటలైతే దీనిపైన రెండు పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కవిత పార్టీని ఉద్దేశించి మాట్లాడిండు. వ్యక్తులు సిద్ధాంతాలు లేకుండా, సిద్ధాంతాలు లేదంటే ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేకుండా హుటాహుటిన పార్టీలు పెట్టుకొని పార్టీ జెండాలు ఆవిష్కరించుకోవడం వల్ల ఒరిగేదేం లేదని చెప్పి రామచంద్రరావు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. చూద్దాం అంటే దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తుంటాయి. మరోవైపు ప్రజా సమస్యలను ఎజెండాగా వెళ్తుందా లేదంటే వీటికే ఈ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూద్దాం.